హలో అండి, వెల్కమ్ టు జైషన్ కిచెన్. నేను ఇవాళ మీకు బాదం మిల్క్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టపడతారు. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ముందుగా మనము ఒక 20 బాదం పప్పుల్ని ఒక 5 అవర్స్ కానీ హోల్ నైట్ కానీ సోక్ చేసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఇలాగ పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలండి అన్నిటికీ. చూడండి, ఇలా ప్రతిదానికి పొట్టు తీసేసుకోవాలి. తర్వాత మనం వీటిల్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మనం ఒక 1/4 కప్ పాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. బాగా మెత్తగా గ్రైండ్ అయిపోవాలి ఇవన్నీ. చూడండి, ఇలాగా మెత్తగా జ్యూసీ లాగా అయిపోవాలండి. ఇప్పుడు మనము ఇంకొక బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకుందామండి. దీంట్లో కూడా 1/4 కప్ పాలు తీసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కడ ఉండలు అనేది ఉండకూడదు. చూడండి, ఇలా మిక్స్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 లీటర్ మిల్క్ పోసుకోవాలండి. 1/2 లీటర్ పాలు తీసుకొని అవి కలుపుతూ బాగా మరిగించాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇలా బాగా మరిగించాలండి. చూడండి, ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలండి. పైన మీగడ కట్టకూడదండి. మనకి మీగడ కట్టకుండా ఉండాలంటే మనం మిక్స్ చేస్తూనే ఉండాలి కంటిన్యూగా. ఇలాగా వన్స్ బాయిల్ అయిన తర్వాత ఇందాక మనం బాదం పేస్ట్ చేసుకున్నాం కదండి, అది ఇందులో పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. పాలల్లో అది బాగా కలిసిపోవాలి. అలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఇది పూర్తిగా మిక్స్ అయిన తర్వాత మనము ఒక 1/4 కప్ షుగర్ వేసుకోవాలండి. చూడండి, ఇలా కలుపుతూనే ఉంటే మనకు పైన మీగడ అనేది కట్టదు. ఇప్పుడు మనము బాగా మిక్స్ అయిపోయిన తర్వాత 1/4 కప్ షుగర్ వేస్తున్నాను. ఈ షుగర్ కూడా ఇందులో బాగా మిక్స్ అయిపోవాలి అండి. ఎక్కడ మనకు కనిపించకూడదు, బాగా కరిగిపోవాలి. అప్పటి వరకు మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. వన్స్ షుగర్ మనకి మిక్స్ అయింది అన్న తర్వాత మనం ఇందాక మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదండి, అది కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి పాలు అనేది బాగా చిక్కపడాలి. అప్పటి వరకు మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి మనకు చిక్కబడిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి. ఇది కాసేపు చల్లార్చుకోవాలి. వన్స్ ఇది చల్లారాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇది పూర్తిగా రూమ్ టెంపరేచర్కి వచ్చేయాలండి. అప్పుడు మాత్రమే మనము బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ని ఒక 2 to 3 అవర్స్ నేను ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి. ఇలా పెట్టి 3 అవర్స్ తర్వాత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము సర్వ్ చేసుకోవాలండి. ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని ముందుగా నేను బాదం పప్పుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. అవి కొన్ని వేసుకున్నాను. తర్వాత ఈ బాదం పాలు ఉన్నాయి కదండి, అవి కంప్లీట్గా వేసేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నా కదా ఇలాగా. ఆ తర్వాత పైన గార్నిషింగ్ కోసము కట్ చేసుకున్న జీడిపప్పు, అలాగే కట్ చేసుకున్న బాదం పప్పు, అలాగే కట్ చేసుకున్న ఎండి ద్రాక్ష వేసుకున్నానండి. ఆ తర్వాత చల్లగా సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.